హైదరాబాద్లోని బీఆర్కే న్యూస్ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉద్యోగుల సమక్షంలో ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర, మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులంతా జాతీయ జెండాకు వందనం చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఎంతో మహానీయులను అనగా ఉద్యోగులంతా స్మరించుకున్నారు. సమిష్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, అదే స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తి అని మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అన్నారు. దేశ భవిష్యత్తు యువతనేనని, వారంతా స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. వేలాది మంది త్యాగాల వల్ల వచ్చిన స్వాతంత్రాన్ని అందరూ గౌరవించుకోవాలని మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ముందుకెళ్లడమే దేశ సమైక్యత అని రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి కుర్ర నరసింహారావు అన్నారు. తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మనం కూడా మేము సైతం అని ఇవాళ నిర్వహించటం. రెండోది ప్రధానంగా ఒకే ఒక విషయం చెప్తా, ఇద్దరు కలిసినప్పుడు ఒకరి బలం కంటే ఇద్దరు కలిస్తే వాళ్ళ బలం పెరగాలి. అలాగే మనమందరం కలిసినప్పుడు మనం ఎందుకు బలంగా మీడియాలో మన ముద్ర ఎందుకు వేయలేము? ఇదొక ప్రాథమికమైనటువంటి ప్రశ్న. అలాగే మేమందరం మీకోసం నిలబడుతున్నామన్నటువంటి ఒక నమ్మకాన్ని జనంలో గనక మనం పెంచగలిగితే మన బలం సహజంగానే పెరిగిపోతుంది. మనం ఎదగటం కోసం ఒకటి వ్యక్తిగతంగా, రెండు వ్యవస్థాగతంగా, రెండు సామాజికంగా, అలాగే మీడియా పరంగా మనము ఎదగడము అని ఆర్థికంగానో ఇంకొకటో కాదు, మన బాధ్యతలో ఎదిగాము. మిగతా వాళ్ళందరికంటే మనము కొంత స్పష్టంగా మనం ఏదైతే అనుకుంటున్నామో మన డెస్టినేషన్ ఏదో దాన్ని చేరేటటువంటి దాంట్లో మనకొక విధానం ఉన్నది, మనకొక ప్రత్యేకత ఉన్నది, మనకొక కమిట్మెంట్ ఉన్నది అన్నది జనం నమ్మేటటువంటి ప్రయత్నం నిరంతరం మనం చేయాలి. మనం కలిసాం కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడేసుకొని ఏదో చిన్న ఉద్యోగంలాగా అంతవరకు ముగిచ్చేసుకొని వెళ్ళే స్వభావం నుంచి మనం బయటకు వస్తే 100% ఈ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి మీడియా టీం. స్వాతంత్రోద్యమ సంబరాలు ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం, కానీ ఆ సంబరాల స్వభావం మారాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనందరం స్కూల్లో ఉన్నప్పుడు కానివ్వండి, మిగిలిన సందర్భాల్లో ఏం మాట్లాడుకున్నామంటే స్వాతంత్రోద్యమంలో అసూలు బాసిన ఆ అమరవీరుల గురించి మాట్లాడుకున్నాము. స్వాతంత్రం వచ్చే క్రమంలో భారతీయులు పడిన ఆ స్ట్రగల్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా 79 సంవత్సరాల స్వాతంత్రోద్యమం జరుపుకుంటూ కూడా మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ అని మాట్లాడుతున్నాం చూసాం. దానిలో నుంచి బయటికి రావాలంటే ప్రతి ఒక్కరూ తమదైన బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అది కేవలం ఒక భారతీయుడిగానే కాకుండా మనం ఇప్పుడు ఏదైతే బీఆర్కే న్యూస్లో పనిచేస్తున్న ఉద్యోగం కూడా ఆ బాధ్యతను ఎరిగి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము డెవలప్ అవ్వడము అనంటే మనం మాత్రమే డెవలప్ అవ్వడం కాదు, మనతో పాటు ఉన్న నలుగురిని కలుపుకొని మనం డెవలప్ అవ్వడం. అలా డెవలప్ అవుతే ఏమవుతుంది, ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది. తద్వారా మనం ఈరోజు ఏదైతే జరుపుకున్న సంబరాలు ఉన్నాయో అది ఒక్కరోజు కాదు, సంవత్సరం పొడవునా కూడా చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రతి ఒక్కరూ మీకు సంబంధించినంత వరకు మీ స్థాయికి తగ్గట్టుగా, మీ స్టామినాకి తగ్గట్టుగా మీరు వర్క్ చేస్తున్నారు.
అది మరి కాస్త ఇంకొక ఎక్స్ట్రా మైల్ అని ఉంటుంది చూసారా, అదొక్కటే విన్నర్కి లూజర్కి మధ్యలో ఉన్న ఆ తేడా. ఆ ఎక్స్ట్రా మైల్ మనం పరిగెత్తగలిగితే ఆగిపోయిన వాళ్ళు వెనకాల. ఇప్పుడు నవేడేస్ జనరేషన్స్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇదే వెళుతున్నారు. ఆశలేసిన పందిరి పైన ఓ హలిసిన ఊయలలోన తేలిపోయి ఊగిపోయి డాలరిసిన ఆశల్లో కాలమేసిన గాలంలో ఎరక్కపోయి ఇరుక్కుపోకుండా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో వెళ్లకుండా ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ 79వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కులాల కుమ్ములాటలు, మతాల మారణ హోమం, ప్రాంతీయ విద్వేషాలతో రగిలిపోతూ కర్తవ్యాన్ని మర్చిపోయి ఎవరికి వాళ్లే విదేశీ మోజుతో మరి రకరకాల భావనలతో డబ్బు కోసం ఎగబడుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆ జెండా మనకు ఒక సందేశం ఇస్తుంది. ఆ జెండాలో ఉన్న 3 రంగులు ఈ భారతదేశంలో ఉన్న 3 రకాల ప్రధాన మతాలకి ఎక్కడ ఏ డ్యామేజ్ జరిగినా ఆ జెండా రెపరెపలాడదు. ఏ మనిషి యొక్క మతానికి ఫీలింగ్కి ఏదైనా సరే డ్యామేజ్ జరిగినప్పుడు ఈ దేశం వర్ధిల్లదు. అందువలన కులాలు, మతాలు, ప్రాంతాలు పక్కన పెట్టి ఈ దేశం సమైక్యత కోసం మనమందరమే కృషి చేయాలని భారత్